ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకు జనములను ఇస్తాడు. హోసన్నా మినిస్ట్రీస్ పరిచయం దేవుడు ప్రేమించి మరి రోజు విస్తారమైన ప్రజలు దేవుడు ఇక్కడ సమకూరుస్తున్నంటే కారణం ఏమిటి? చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఇంతమంది సమకూర్చబడ్డానికి కారణం ఏమిటి? పాటలను బట్ట, మాటలను బట్ట, సమర్పణను బట్ట, ప్రతిష్టను బట్ట, దేని బట్టి ఇక్కడ ప్రజలు సమకూర్చబడుతున్నారు? ఎన్నో వింతైన పనులు చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు, ఎన్నో విచిత్రమైన పనులు కల్పించేవాళ్ళు లోకంలో ఉన్నారు, ఎందరో ముఖ్య ప్రసంగికులు లోకంలో ఉన్నారు, ఎందరో చక్కగా పాడేవాళ్ళు ఉన్నారు, ఎందరో ఉన్నారండి. ఇదే భారతదేశంలో, ఇదే ఆంధ్ర రాష్ట్రంలో ఎందరో ఉన్నారు. ఈ హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమించి ప్రజలు గుంపులు గుంపులుగా తరలి ఈ స్థలంలోకి రావడానికి, హోసన్నా మినిస్ట్రీస్ యొక్క సంఘాలని కూడా ఆశీర్వదించబడడానికి, సంఘాలు విస్తరించబడడానికి, దేదీప్యమానంగా ఈ పరిచర్య ప్రకాశించడానికి, దేశానికి రాష్ట్రానికి పరిచర్య ఆశీర్వదించబడడానికి కారణం ఏమనుకుంటున్నారు? చాలా మంది అడుగుతారు, ఏంటంటే మీ సీక్రెట్ ఏంటి? ఏం చేస్తున్నారు? ఏం చేస్తే ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పే ఒకే సమాధానం, దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్నాడు. యేసయ్య హోసన్నా మినిస్ట్రీస్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి జాతులకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చడమే కాకుండా గుంపులుగా ప్రజలు ఈ పరిచర్యలోకి వస్తూ ఉన్నారు.